కాళేశ్వరం కమిషన్ విచారణ పేరుతో పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదికను రద్దు చేయండి. ఇది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేసినటువంటి విధానం. కేసీఆర్, హరీష్ ఈ పిటిషన్ దాఖలు చేస్తే అసలు తప్పు చేయనప్పుడు భయమే ఎందుకు అనేటువంటిది మరొక వాదన. సో ఈ వాదనలో ఎవరికి వారు మరికొన్ని వాదనలు తెరపైకి తెచ్చినటువంటి నేపథ్యంలో ఓ బాంబు పేల్చారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు ప్రకాష్ గారు. మేడిగడ్డ కుంగుబాటు వెనుక కనిపించని కుట్ర ఉంది, ఇది పేలుడు వల్లే అనేటువంటిది ఆయన ఆరోపణ. దీంట్లో నిజం ఎంత, ఆయన దగ్గర ఉన్నటువంటి వాదనలు ఎంత అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే విజయ్. సార్, దాదాపు 2-3 నెలల క్రితమే మన ఇంటరాక్షన్లో చెప్పారు మీరు, మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు వెనుక కారణము ఎక్స్ప్లోజన్ అని చెప్పి. దానికి తగ్గట్టుగానే మీరు సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్తో మీరు ఎడిటోరియల్స్ రాశారు, ఇక ముందు కూడా రాస్తున్నారు. మీ ధైర్యం ఏంటి? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి సార్? ఎంతో కొంత నీళ్ళ మీద అవగాహన ఉన్న వ్యక్తిని. ఎంతో కొంత కాదు, చాలా ఉంది మీకు అవగాహన. నాకు తెలిసి మీకు బాలగోపాల్ సార్, విద్యాసాగర్ గారి తర్వాత మీకు ఆ స్థాయిలో పట్టుంది. ఎస్, అంటే 1997 నుంచే నేను నదుల మీద అధ్యయనం మొదలుపెట్టాను. నాకు గురువు గారు అందులో ప్రభాకర్ రావు గారు అని ఎన్టీ రామారావు గారి దగ్గర ఇంజనీరింగ్ చీఫ్గా రిటైర్ అయ్యారు సార్. అతను మంత్రికి సంబంధించిన ఈఎన్సీగా, ఆయన నాకు గురువు గారు. జయశంకర్ గారు నాకు ఆయన దగ్గర తీసుకెళ్ళి ఇరిగేషన్ మీద ప్రకాష్ గారికి కొంత నాలెడ్జ్ కావాలి, మీరు వారికి చెప్పండి అని అంటే, ఒక 6 నెలల పాటు ప్రతిరోజు ఆయన దగ్గర కూర్చొని నేర్చుకోవడం, తెల్లవారిపోయి ఆయన చెప్పిన ప్రాజెక్టు విజిట్ చేయడం. ఆయన ఎట్లుండేదంటే ప్రాక్టికల్గా ఇవాళ చెప్పేవాడు, రేపు పోయి సింగూరు చూసిరా, నాగార్జున సార్ చూసిరా, మీరు చూసి వచ్చినాకనే మళ్ళీ నా దగ్గర రండి. అట్లా నాకు ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వగలిగారు ఆయన. దాంతో అన్ని నదులు, అన్ని ప్రాజెక్టులు పుట్టిన దగ్గర నుంచి అవి సముద్రంలో కలిసే వరకు అట్లా పర్యటన చేశాను నేను. 98లో మొత్తం నదుల మీదనే తిరిగాను, ప్రాజెక్టులను చూశాను. ఓకే సార్. సో మేడిగడ్డ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే, అది ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను అమెరికాలో ఉన్నా, అక్టోబర్ 21. సో ఆ రాత్రి 9:30కి ఆ పక్క ఊర్లోంచి నాకు ఒక అతను ఫోన్ చేశాడు. ఓకే. చేసి ఏదో పెద్ద సౌండ్ వచ్చింది సార్ మేడిగడ్డ దగ్గర, ఏదో జరిగిందని అంటాను. ఎంతసేపు అయిందంటే ఒక 3 hours అయింది. అంటే ఆ ఊర్లలో కినబడేంత సౌండ్ వచ్చిందంటే ఇది బ్లాస్టే అయి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఇదివరకు తీవ్రవాదులు ఈ ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టారు. అందుకే నాగార్జున సార్ మీద సెంట్రల్ ఫోర్స్ కూడా ఉంటుంది మనకు, సెక్యూరిటీ ఫోర్స్, సిఐఎస్ఎఫ్. అవును సార్. అయితే అట్లాంటిది ఏమన్నా జరిగి ఉంటుందా అనుమానం వచ్చింది. నక్సలైట్లకైతే మేడిగడ్డ మీద ఎటువంటి కోపం లేదు. మేడిగడ్డ ఉండేది అటువైపు బస్తరు, సిరివంచ డిస్ట్రిక్ట్. ఇంద్రావతి నది దాటితే బస్తర్ పక్కనే ఉంటుంది, జగదల్పూర్ అవన్నీ కూడా. అయితే ఆలోచించాను, తెల్లవారు నుంచి ప్రెస్లో చూస్తే అంతా ఏకపక్షంగా అటాక్ చేస్తూ ఉన్నారు. ఇది అవినీతి, నాసిరకమైంది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, అది బట్టబయలైందని. ఇట్లా సార్ నేను 29-30కి వచ్చినప్పుడు చాలా తీవ్రంగా దాన్ని ఖండించాను. ఎవరైతే మేడిగడ్డ మీద విషయం కక్కుతున్నారో అది కరెక్ట్ కాదు, అది ఆ ప్రమాదానికి కారణాలు తెలుసుకోవాలి. అయితే ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి విచారణ జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను దాని మీద ఏం మాట్లాడినా కూడా నా దగ్గర ఎవిడెన్స్ లేదు. కాబట్టి నేను సైలెంట్గానే ఉన్నా. ఈ వాదనలు మాత్రం నేను ఖండించాను. బట్ తర్వాత ఎన్డీఎస్ఏ రంగంలోకి దిగినాక విజిలెన్స్ కమిటీ, రాజీవ్ రతన్ గారు ఉండేటప్పుడు చనిపోయారు ఆయన మధ్యలో. అయితే వీరంతా కూడా దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు కదా, ఏదో ఒకటి దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది చెప్తారు అని అనుకున్నాం. బట్ ఆ 2 రిపోర్ట్స్ వచ్చాక చూస్తే వాళ్ళెవరు కూడా, విజిలెన్స్ కమిటీ కానీ ఎన్డీఎస్ఏ కానీ, అసలు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ గురించి వాళ్ళు పట్టించుకోనే లేదు. ఎఫ్ఐఆర్ నమోదైంది 22వ తేదీ మార్నింగ్ సార్. అక్కడున్న ఇంజనీర్ రవికాంత్ అని ఆయనే రాత్రి ఇక్కడ విధ్వంసక చర్య జరిగినట్టుగా పెద్ద శబ్దాలు వినబడ్డాయి. మేమున్న దగ్గర కూడా, అంటే 1.5 కిలోమీటర్ ఉంటుంది వాళ్ళు ఉన్నది ఈ పిల్లర్ కుంగిన దగ్గర నుంచి, మాకు కూడా ఆ శబ్దాలు వినబడ్డాయి. ఇవన్నీ కూడా ఆయన చెప్పాడు అందులో ఎఫ్ఐఆర్లో. బట్ దాని మీద ఒక స్టేట్మెంట్ కూడా తీసుకోలేదు, ఎంక్వైరీ చేయలేదు, ఊరికే కోర్టుకు పంపించారు ఎఫ్ఐఆర్, దాని మీద చేతులు ముడుచుకున్నారు. జనరల్గా ప్రతి నెల క్రైమ్ మీటింగ్ ఉంటుంది సార్. క్రైమ్ మీటింగ్లలో వాళ్ళు దాని మీద అడగాలి, ఈ ఎఫ్ఐఆర్ ఎందుకు పెండింగ్ ఉంది. బట్ ఈరోజు వరకు కూడా ఎఫ్ఐఆర్ అట్లనే పెండింగ్ వస్తున్నది. అయితే నాకు ఎప్పుడైతే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చాక ఒక 2-3 డేస్కే ఆ రిపోర్ట్ చూసినాక అలా ఈ ఎఫ్ఐఆర్ గురించి లేదు, దీని గురించి అసలు పరిశోధన లేదు. జస్ట్ 3 days తర్వాత నేను మీడియాకు వచ్చాను. వచ్చి అసలు అది బ్లాస్ట్
దాని మీద అసలు ఎటువంటి ఎంక్వైరీ జరగడం లేదు అని చెప్పి నేను దాని మీద మాట్లాడాను. అయితే నాకు బ్లాస్ట్ అని చెప్పడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. సార్ ఫస్ట్ ఆధారం ఏంటంటే షెడ్యూల్ విడుదల కాకముందే 1,00,000 కోట్లు తిన్నాడని చెప్పి రేవంత్ రెడ్డి ఆరోపణ చేశాడు. రాహుల్ గాంధీ కూడా ప్రచారంలో ఆ మాట చెప్పాడు. మరి దాన్ని ప్రజలు నమ్మడం లేదు, ఎందుకంటే అప్పటికి 93,000 కోట్లు కూడా కాలేదు. ఎక్కడికక్కడ స్ట్రక్చర్స్ కనబడుతున్నాయి తెలంగాణ అంతటా, ఉత్తర తెలంగాణలో. ఓకే, మరి 93,000 కోట్లు తిన్నాడంటే జనం నమ్మతలేదు, 1,00,000 కోట్లు తిన్నాడంటే నమ్మట్లేదు. నమ్మడానికి ఏదో ఒకటి చూపెట్టాలి. కాబట్టి కేసీఆర్ చేతిలో అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఏం చేసినా కూడా అది బయటకు వస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి ఏం చేశారు, October 9th నాడు ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఎన్నికల షెడ్యూల్ రాగానే కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ అండ్ పోలీస్, మిగతా డిపార్ట్మెంట్స్ మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్తాయి. ముఖ్యమంత్రి కీలకమైన నిర్ణయాలు ఏవి తీసుకోవడానికి ఉండదు. ఎప్పుడైతే పరిపాలన ఆ పోలీస్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలోకి పోయిందో, ఎలక్షన్ ఏర్పాట్లలో బిజీగా ఉన్న వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరు. అవును సార్. ఆ టైం చూసుకొని October 21 నాడు దీనికి ప్లాన్ చేశారు. ఎవరు అనేది నేను చెప్పాను, ఓకే, బట్ ప్లాన్ చేశారు. ఎవరో మీకు తెలుసా సార్? నాకు తెలియదు, బట్ ప్లాన్ చేశారు. ఎవరికి అవసరమో వాళ్ళు చేస్తారు. అయితే ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి తర్వాత నేను అన్ని వివరించుకుంటూ వస్తాను. ముందు నాకున్న అనుమానాలు నేను చెప్తాను. ప్లీజ్ సార్. అది డే టైంలో జరగలేదు, రాత్రిపూట కూడా చీకటైనాక జరగలేదు. ముసి చీకట్లలో జరిగింది 6:30కి. ఓకే, అప్పుడే చీకటి పడుతుండగా. ఎందుకని ఆ సమయం ఎందుకు? వర్షాకాలంలో 6:30 అంటే వెళ్ళే వ్యక్తికి అంత కనబడతా ఉంటుంది, బయట ఉన్న వ్యక్తికి అక్కడ వెళ్ళే వ్యక్తి కనబడడు. అంటే దగ్గర నుంచి మాత్రమే చూడగలుగుతాం, దూరం నుంచి చీకటే కనబడుతుంది మొత్తం. సార్ కరెక్ట్ టైం అది, సంధ్యా సమయం. ఆ టైం ఎందుకు ఎంచుకున్నారంటే అక్కడ పోయే సీసీ కెమెరాలను ఏమో వెళ్ళే వ్యక్తులు కనబడొద్దు అని చెప్పేసి. ఒక వ్యక్తి కనబడ్డా బయటకు వస్తుంది, ఓకే, మనిషి మూమెంట్ కనబడ్డా బయటకు వస్తుంది. అంటే ఏదన్నా ఇట్లాంటి చర్యలు చేయాలనుకున్నప్పుడు ఆ టైం కరెక్ట్ టైం అది. లేదా తెల్లారంగా అప్పుడప్పుడే వెళ్తురు వచ్చే సమయానికంటే కొంచెం ముందు, తెల్లవారుజామున. ఈ రెండే అటువంటి వాటిని సెలెక్ట్ చేసుకుంటారు. అర్ధరాత్రి పెట్టుకుంటే వాళ్ళకు కూడా ఏం కనబడదు, టార్చ్ చేసినా బయట వాళ్ళకి కనబడుతుంది. కాబట్టి క్రైమ్ చేయడానికి అదొక మంచి అనుకూలమైన సమయం. సెకండ్ పాయింట్, కరెక్ట్గా ఆ రోజు 7వ బ్లాక్ 8వ బ్లాక్ మూసేసి ఉన్నాయి. ఓకే సార్, తెరవలేదు. 6వ బ్లాక్లో 5వ బ్లాక్లో ఒక 4 గేట్లు తెచ్చారు. అంటే 7వ బ్లాక్ తర్వాత కూడా ఇంకొక 6-7 బ్లాకులు మూసే ఉన్నాయి. ఓకే, కాబట్టి ఈ పక్కన నీళ్లు ఉన్నాయి, బయటికి దిగువకు. లోపల సైడ్ నీళ్లు ఉంటాయి, గేట్లు వేసారు కాబట్టి. సార్ బయట సైడ్ నీళ్లు ఉండవు. ఫ్లో ఈజీగా నడుచుకుంటూ రావచ్చు. ఓకే, ఈజీగా నడుచుకుంటూ రావచ్చు. ఇప్పుడు 8వ బ్లాక్ ఒక 200 మీటర్లు ఉంటుంది, ఇది ఒక 200 మీటర్లు ఉంటుంది. అంటే ఒక 300 మీటర్లు వచ్చి ఆ 18-19వ పియర్ దగ్గర సింపుల్గా బ్లాస్ట్ చేసిపోవచ్చు. అంటే వైర్ తెచ్చి పెట్టుకోవచ్చు, జిలెటిన్స్ పెట్టవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే, అటు సైడ్ నీళ్ళు ఉండవు కాబట్టి లీకేజ్ కూడా ఉండదు. కాబట్టి రావడానికి స్కోప్ ఉంది. తర్వాత ఒక వరద వల్ల అది కదిలి బ్లాస్ట్, అంటే అంత పెద్ద శబ్దంతో అది బ్లాస్ట్ అవుతున్నది అని అన్నప్పుడు, ఎంతో పెద్ద వరద వస్తే సౌండ్స్ ఏం రావు కానీ కుంగే అవకాశం ఉంటుందని అనుకుందాం. ఒకసారి మనం చూస్తే ముందు సంవత్సరాలు 3 ఏళ్ళు వదిలేద్దాం. జూన్ 1వ తేదీ నుంచి October 21 మధ్యలో 1800 పై టీఎంసీలు, అంటే దాదాపు 1900 టీఎంసీలు ఉధృతంగా అందులోకెళ్ళి వెళ్ళిపోయినాయి. పడిపోతే అప్పుడు పడిపోవాలి, అది స్టోరేజ్ కాదు, ఫ్లో ఉన్నప్పుడు. ఆ రోజు ఎంత అంటే 1 టీఎంసీ పోతున్నది. ఓకే సార్, 13,000 క్యూసెక్లు అంటారు. 13,100 క్యూసెక్లు ఆ సమయానికి, పియర్ గుంగే సమయానికి 6 o'clock రీడింగ్ ఉంది. ఎవ్రీ 3 అవర్స్కి రీడింగ్ తీసుకుంటారు. పొద్దున 6 గంటలకు, 12 గంటలకు, 3 గంటలకు, మళ్ళీ సాయంత్రం 6 గంటలకు, మళ్ళీ రాత్రి 9 గంటలకు, మళ్ళీ రాత్రి 12 గంటలకు, మళ్ళీ తెల్లవారుజామున 3 గంటలకు. ఇది ఎవ్రీ 3 అవర్స్కు రీడింగ్ తీస్తారు అక్కడ. ఓకే, 6 గంటలకు తీసుకున్న రీడింగ్లో ఏంటంటే 3,100 క్యూసెక్కులు పోతున్నది. ఓకే, 13,100 అంటే 1 టీఎంసీ కంటే కొంచెం ఎక్కువ. ఓకే సార్, 1.2 టీఎంసీ అది పోతున్నది. కరెక్ట్గా అదే ప్లేస్లో ఒక వారం రోజుల క్రితము
1,00,000 నుంచి 2,00,000 క్యూసెక్కులు పోయింది. అదే ప్లేస్లో ఒక 2 నెలల క్రితము 15,00,000 క్యూసెక్ల పోయింది. 1 ఇయర్ కింద 28,46,000 క్యూసెక్కులు పోయింది. 28,46,000 క్యూసెక్కులు, ఇది 13,000 క్యూసెక్కులు. 28,46,000 క్యూసెక్కులు అనేది 1953 తర్వాత రికార్డ్ అది. ఓకే. ఈ మొత్తం 1953 తర్వాత ఆ పర్టికులర్ ప్లేస్లో అంత వరద ఎప్పుడు రాలే. ఓకే. తర్వాత ఆ మేడిగడ్డ డిజైన్ చేసింది కూడా 28,25,000 క్యూసెక్కులు. అది రికార్డ్ అని చెప్పి చేశారు. 1953లో వచ్చింది అంతా. ఓకే సార్. దాన్ని ఓవర్టేక్ చేసి ఇంకో 20,000 క్యూసెక్కులు ఎక్కువ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ పైనుంచి నీళ్ళు పోయే పరిస్థితి వచ్చింది. అయినా కూడా ఏం కాలేదు. ఇప్పుడైతే ఇప్పుడు జరిగి 20 నెలలు అయింది కదా. అక్టోబర్ పోయి ఇప్పుడు మళ్ళీ అక్టోబర్ వస్తే 2 సంవత్సరాలు. అంతే సార్. ఇప్పుడు 22 నెలలు అయింది. 22 నెలల్లో ప్రతి సంవత్సరం 20 లక్షల క్యూసెక్కులు, 25 లక్షల క్యూసెక్కులు పోతున్నది. దెబ్బతిన్న తర్వాత కూడా ఏమీ కాలేదు. మరి నాసిరకం అయితే అంత వరద వచ్చినప్పుడే పోవాలి కదా. అవును. పోనీ ఎక్కడైనా కుంగుతున్న శబ్దం అది మన సూచనలన్నా కనబడాలి కదా. నెర్రలు వాడటము, బీటలు వాడటము. 225 పియర్స్ ఉన్నాయి. మేడిగడ్డ 85, 75 దాకా అన్నారం, 65 దాకా సుందిల్ల. ఎక్కడ ఏ పియర్కు కనీసం ఒక 1% సూచనలు కూడా లేవు. నాసిరకం అయితే నాసిరకం నిర్మాణాలు అయితే మొదటి వరదకి కొట్టుకుపోవాలి. గోదావరి అనేది భారతదేశంలో అత్యంత ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ఏకైక రివర్. అంటే గోదావరిలో వచ్చినంత ఉధృతంగా వేగంగా భారతదేశంలో ఇంకే నదిలో రావు. ప్రపంచంలోనే ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే నదులలో ఈ గోదావరి ఒకటి. మరి అటువంటిది ప్రతి సంవత్సరం 2019, 2020, 21, 22 ఉధృతంగా వరదలు వచ్చినాయి. 23లో కూడా వచ్చినాయి. అక్టోబర్ అంటే ఇక ఎండింగ్ పీరియడ్. మరి 4 సంవత్సరాలు 19, 20, 21, 22, 23 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలంతా ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే 20 లక్షల క్యూసెక్కులు, 25 లక్షల క్యూసెక్కులు ఏమీ కానిది నిశ్చలంగా ఉన్న గోదావరి 1 టీఎంసీ వస్తున్నది మొత్తం అంత పెద్ద గోదావరి నదిలో. అది ఏ మూలకు అవుతుంది. అన్ని గేట్లు అవసరం లేదని కేవలం 85లో 8 గేట్లే తీసి పెట్టారు నది మధ్యలో. ఈ 7వ బ్లాక్ దగ్గర గేట్ కూడా తీయలేదు. ఓకే సార్. దాని దగ్గరలో కూడా లేదు గేట్ తీసింది. ఇంకొక 7వ బ్లాక్ తర్వాత ఇంకొక 6 పియర్స్ తర్వాత తీశారు. 6-7 పియర్స్ తర్వాత. దీని మీద ఎటువంటి ఒత్తిడి లేదు. ఆ సమయంలో గేట్లు కూడా అన్ని వేయలేదు. ప్రభుత్వం చెప్తున్నట్టు నీరు కూడా నిల్వ చేయలేదు. ఇప్పుడు 8 గేట్లు ఓపెన్ చేసి ఉన్నాయి. 13,000 అంటే రోజుకు 1 టీఎంసీ నీళ్ళు పోతున్నాయంటే అది నీరు నిల్వ చేసినట్ట కాదు కదా. నీరు నిల్వ అంటే 85 గేట్లు వేస్తేనే నిల్వ. అంతే సార్. మరి ఆ సమయంలో ఏ ఒత్తిడి లేకుండా ఎంత పెద్ద స్ట్రక్చరో మీకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా సార్. పియర్స్ అన్ని మనకు కనబడుతున్నాయి కదా ఫోటోలో. అవును. మీరు అది విజువల్ వేయండి. తప్పకుండా సార్. దాని కింద ఆ పియర్సే చాలా వెడల్పు ఉంటాయి. దాదాపు ఒక 70-80 మీటర్ల వెడల్పు ఉంటాయి. ఆ పియర్స్ కింద పునాది బేస్మెంట్. ఆ బేస్మెంట్ ఎంత వెడల్పు ఉంటుంది తెలుసా? 110 మీటర్లు. 110 మీటర్ల వెడల్పు. ఓకే. దాని మీద పియర్స్ 20 మీటర్లు. మరి అంత పియర్స్ ఆగాలంటే ఒక్కొక్క బ్లాక్లో 11 ఉంటాయి పియర్స్. 8 బ్లాకులు మొత్తం. ఒక్కో బ్లాక్లో 11 ఉంటాయి. ఈ బ్లాక్లో 11 ఉన్నాయి. 7వ బ్లాక్లో పియర్ నంబర్ 12 నుంచి పియర్ నంబర్ 23 వరకు. 12వ పియర్ నుంచి 23 వరకు ఉన్నాయి. B12 నుంచి B23 బ్లాక్ అంటాం. 7వ బ్లాక్. దీని లెంత్ ఎంత తెలుసా? ఒక బ్లాక్ మొత్తం ఒకటే రాఫ్ట్ మీద ఉంటుంది. ఓకే. అది 200 మీటర్లు. అంటే 2 ఫర్లాంగ్స్. 200 మీటర్ల పొడవు ఉన్న రాఫ్ట్, 110 మీటర్ల వెడల్పు ఉన్న రాఫ్ట్, మందం 4 మీటర్ల ఎత్తు. 4 మీటర్ల ఎత్తు అంటే మనం ఉన్న ఈ స్లాబ్ కూడా 2.5 మీటర్స్ కంటే ఎక్కువ ఉండదు. అంతే సార్. అవును. 4 మీటర్ల ఎత్తు అంటే 12 ఫీట్ల హైట్. అంత బలమైన స్ట్రక్చర్ అది. అక్కడ క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు సిమెంటు, శాండు, కంకర, స్టీలు ఇవి కలిపేటప్పుడు చాలా కేర్ఫుల్గా చూస్తారు. ఎందుకంటే అదే మెయిన్ అన్నట్టు. ఎందుకు మెయిన్ అంటే హార్డ్ రాక్ మీద కట్టలేదు కాళేశ్వరం బ్యారేజ్.
హార్డ్ రాక్ లేదు నదిలో. ఓకే. ఎల్లంపల్లి తర్వాత మళ్ళీ మనకు ఇచ్చంపల్లి వరకు హార్డ్ రాక్ లేదు. ఓకే. కాబట్టి ఇసుకలనే కట్టారు. ఇసుకలు కట్టినప్పుడు చాలా కేర్ఫుల్గా ఈ రాఫ్ట్స్ అనేటివి బిల్డ్ చేస్తారు. ఈ రాఫ్ట్స్కు సపోర్ట్గా ఈ సీకెండ్ పైల్స్తోని బలమైన ఒక అడ్డు కూడా నిర్మించారు నదికి అడ్డంగా. సీకెండ్ పైల్స్ అంటే ఫస్ట్ ఒక బోర్ డ్రిల్ చేస్తారు. ఓకే సార్. డ్రిల్ చేసి అంత స్టీలు, తర్వాత కంకర, సిమెంటు దాన్ని అంతా ఫిల్ చేసి అట్లా ఒక స్ట్రక్చరు 1వ నంబర్ పియర్ నుంచి 85వ పియర్ దాకా ఒక బలమైన అడ్డుగోడగా నిలుస్తుంది. ఇసుక కొట్టు రాకుండా, నీళ్లు లీక్ కాకుండా దాన్ని ఛేదించడం ఎవరి తరం కాదు. ఓకే. అంతకుముందు షీట్స్ దించాలనుకున్నారు. గులకరాలు ఉండడం వల్ల ఆ షీట్స్ అన్నీ బెండ్ అవుతూ వచ్చినాయి. అప్పటికప్పుడు డిజైన్ చేంజ్ చేశారు. అయితే ఈ డిజైన్ చేంజ్ చేసింది ఎందుకు అని పీసీ ఘోష్ కూడా ప్రశ్నించారు. అంటే ఇరిగేషన్ మీద టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్ళకి ఎవరికైనా వీళ్ళు ఏదో కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికే షీట్స్ తీసేసి సీకెండ్ పైల్స్ పెట్టారని అంటారు. ఓకే సార్. అది అవగాహన లేని పరిస్థితి. అయితే సముద్రాలల్లో ఇప్పుడు ఉదాహరణకు బాంబే ఉంది. బాంబేలో సముద్రంలో మీకు రోప్ బ్రిడ్జ్ ఉంది, తెలుసు కదా? అవును, అవును. ఆ బ్రిడ్జ్ ఇట్లాంటి వాటికి బలంగా ఉండాలి కాబట్టి ఈ సీకెండ్ పైల్స్తో నిర్మాణాలు చేస్తారు. ఇరిగేషన్ స్ట్రక్చర్స్లలో ఫస్ట్ టైం వాడారు అవి. ఓకే. చాలా బలంగా ఉంటాయి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు మేడిగడ్డ విషయంలో కానీ, అన్నారం సుందిళ్ళ విషయంలో కానీ. ఇప్పుడు మీకు ఇప్పుడు నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన దానిలో ఎలాంటి నీటి ఒత్తిడి లేదు, ఎలాంటి వరద లేదు. రోజుకు ఒక 250-300 టీఎంసీలు పోయే ప్లేస్లో కేవలం 1 టీఎంసీ పోయింది. 28 లక్షల క్యూసెక్కులు పోయినా తట్టుకున్న కాడ 13,000 క్యూసెక్కులే పోయినాయి. అంటే దాని అర్థం ఏంది అంటే 1% కూడా ఆ తట్టుకునే శక్తిలో 1% కూడా లేదనేది, ఫ్లో లేదని. ఆ సమయంలో ఫస్ట్ ఇంత పెద్ద శబ్దాలు వస్తాయా? ఓకే. రెండవది ఆ రోజు వరకు ఎటువంటి లీకేజీ లేదు. బ్లాస్ట్ జరిగేంత వరకు ఎటువంటి లీకేజ్ కూడా ఐడెంటిఫై కాలేదు. ఓకే. సంవత్సరంలో 5 నెలలు 85 గేట్లు వేసే ఉంటున్నాయి. నవంబర్ నుంచి మే నెల దాకా వాటి నిండా నీళ్లు ఉంటున్నాయి. దాదాపు 10 టీఎంసీలు 8 టీఎంసీలు. ఒక చుక్క నీరు కూడా బయటికి లీక్ కాలే. ఆ పర్టికులర్ డే నాడే రాత్రికి రాత్రి ఇసుక కిందికి టన్నుల కొద్ది కొట్టుకపోతుందా? ఒకవేళ పోయింది అనుకుందాం, ఒక దగ్గర నుంచి పోయింది అనుకుందాం. ఆ పోయిన దగ్గర కనుక ఒక బ్లాక్ చివరి భాగం ఉందనుకుందాం, 21, 22, 23 పియర్ ఉంది. ఆ కింది అంత ఇసుకపోతే అటు బెండ్ అవుతుంది. ఇట్లా ఉన్నది ఇట్లా అవుతుంది, ఎందుకంటే దాని కింద ఇసుక పోయింది కాబట్టి. ఒకవేళ 12, 13, 14 ఇటు సైడ్ పోయింది అనుకోండి, 1వ బ్లాక్ 8వ బ్లాక్ సైడు ఇట్లా అవుతుంది. ఒకవేళ మధ్యలో పోయింది అనుకోండి ఏమీ కాదు, ఎందుకంటే దీని కింద ఇసుక ఉంది, దీని కింద ఇసుక ఉంది. అంత 4 మీటర్ల మందం ఉన్న రాఫ్టు, 200 మీటర్ల పొడుగున్న రాఫ్టు కింద ఒక 2 పియర్స్ కింద ఇసుకపోతే ఇట్లా వంగది, ఇట్లా కాదు, ఇట్లున్నది, ఇట్లా కాదు సార్. కానప్పుడు ఎట్లా బ్రేక్ అవుతుంది? అవును. ఎంత బ్రేక్ అయింది? 4 మీటర్ల కిందికి క్యావిటీ ఆడ బ్రీచ్ వచ్చింది ఆ మందం మొత్తం. తర్వాత 80 మీటర్ల పొడవు వచ్చింది క్రాక్ అనేది 80 మీటర్ల పొడవు, 4 మీటర్ల లోతు. సాధ్యమైతే ఇది వరదతో ఇట్లా అవుతుందా? అట్లా వరదతోని 13,000 క్యూసెక్కులు వచ్చినప్పుడు ఇట్లా అయితే కనుక ప్రపంచంలో ఏ బ్యారేజీ, ఏ బ్రిడ్జి ఏది ఉండదు. ఈ అనుమానం ఒకటి 6:30కే అది జరగడము, షెడ్యూల్ వచ్చినాక జరగడము, ఎఫ్ఐఆర్ను పోలీసులు పట్టించుకోకపోవడము ఈ రోజు వరకు, ఇవన్నీ కూడా ఇది జరిగిందని, అంతకంటే ముందే అవినీతి జరిగిందని ఆరోపణ చేయడము, ఇవన్నీ కూడా ఇది సంథింగ్ వాజ్ హ్యాపెండ్, ఏదో ఒకటి జరిగింది. ఇంత పెద్ద శబ్దాలు రావు, ఇంత పెద్ద పేర్లు జరగదు, ఇంత పెద్ద క్రాక్స్ రావు, అంత బలంగా ఉన్న పియర్ అనేది బీటలు పడడం అనేది జరగదు. కాబట్టి నేను ఇవన్నీ కూడా ఈరోజు ఒక పత్రికలో రాశాను. దాని మీద మరి ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుంది. నేను అడిగినది ఏంటంటే ప్రభుత్వాన్ని నిష్పాక్షికంగా దీని మీద విచారణ జరగాలి. అసలు పీసీ ఘోష్ కమిషన్ కానీ, ఎన్డీఎస్ఏ కానీ, విజిలెన్స్ కమిటీ కానీ దీన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు?
ఈ ఎఫ్ఐఆర్ 22 నెలల నుంచి పెండింగ్ ఉంది. ఓకే, ఏదన్నా ఉంటుందా? ఇంత విధ్వంసం జరిగింది, దట్టు మేజర్ కదా, మేజర్ కదా, మేజర్. దాన్ని ఎందుకు పట్టించుకోలేదు? కాళేశ్వరంలో అవినీతి అనేటువంటిది కాంగ్రెస్ సర్కార్ మేజర్ అనుకున్నప్పుడు ఇది ఎఫ్ఐఆర్ ఇంకా చాలా మేజర్, చాలా మేజర్. కాబట్టి దీని మీద విదేశీ నిపుణులతోని ఇందులో టెక్నికల్ అంశాలున్నాయి. ఏదో ఎస్ఐఓ సిఐఓ ఎంక్వైరీ చేస్తే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు ఉంటారు? రూరల్లో ఎస్ఐ ఉంటాడు, అర్బన్లో సిఐ ఉంటాడు, రూరల్లో ఎస్ఐ ఉంటాడు. ఈ ఎస్ఐలతోనో లేకపోతే సిఐలతోనో వాళ్ళ బుర్రలకు అందేది కూడా కాదు ఇది. కాబట్టి దీని మీద ఒక విదేశీ నిపుణులను పెట్టి అన్బయాస్డ్గా దీన్ని విచారణ జరిపి టెక్నికల్ అంశాలను, మాకున్న అనుమానాలను నివృత్తి చేయాలి. ఒకవేళ ప్రభుత్వం నివృత్తి చేయకపోతే ప్రజలంతా దీన్ని ఎక్స్ప్లోజివ్గానే భావించాలి, బాంబ్ బ్లాస్ట్గానే భావించాలి. ఇంకోటి విజయ్ గారు నేను చెప్పడం మర్చాను, నీళ్ళల్లో కూడా ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ వచ్చినాయి బ్లాస్ట్ చేయడానికి. నీళ్ళల్లో కూడా బ్లాస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మన దగ్గర క్వారీలలో కూడా వాడుతున్నారు. అంటే ఈ టెక్నాలజీకి అమెరికాకో చైనాకో పోవాల్సిన అవసరం లేదు, ఏ క్వారీకి పోయినా వాళ్ళు ఇస్తారు. తర్వాత ఎక్స్ప్లోజివ్ కంపెనీస్ ఉన్నాయి తెలంగాణలో, అంటే ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ తయారు చేసేటి మనకు వరంగల్ పోతుంటే కనబడుతుంటాయి 2. వాటిలలో జిలెటిన్స్ అలా పనిచేసే వాళ్ళని ఎవరిని అడిగినా కూడా ఇస్తారు, చాలా ఈజీ. తర్వాత క్వారీలకు సప్లై ఉన్నది అఫీషియల్గా, క్వారీలలో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి కూడా చాటుమాటుగా తీసుకోవచ్చు అవి. అంటే అంత కష్టమైంది ఏం కాదు చేయాలనుకున్నప్పుడు. అయితే ఇవన్నీ దాస్తున్నందుకు, దీన్ని పట్టించుకోనందుకు ఈ 2 పార్టీల మీద అనుమానాలని, బీజేపీ అండ్ కాంగ్రెస్. నేనేం రాయలేదు, బట్ మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పిన దాన్ని బట్టి భారత రాష్ట్ర సమితి ఈ 2 పార్టీల మీద బాధ్యత పెడుతున్నది. కాబట్టి వాళ్ళకు సంబంధం లేదని ప్రూవ్ చేసుకోవాలన్నా కూడా నిష్పక్షపాత విచారణ దీని మీద జరపాలి. ఒకవేళ జరపకపోతే మాత్రం నేను ఇచ్చిన ఆధారాల అనుమానాల వల్ల వాళ్ళు ఏదైతే వాళ్ళని టార్గెట్ చేశారో ప్రజలు బీజేపీని కాంగ్రెస్నే దీనికి బాధ్యులను చేస్తుంది. చాలా డేరింగ్ స్టెప్ మాత్రమే కాకుండా చాలా ఎక్స్ప్లోజివ్గా మీరు ఈ నిజాల్ని తీసుకొచ్చారు సార్. ఇంకొక విషయం చెప్పాలి, దిమ్మెలు కూలినాయి అని చెప్తారు కదా. అవును సార్, టీవీలలో కూడా చూపెట్టారు. దిమ్మెలు కూలినాయి 1 నుంచి 4వ బ్లాక్ వరకు. ఓకే, ప్రమాదం అక్కడ జరగలేదు. 7వ బ్లాక్ దగ్గర దిమ్మలు కూలలేదు, 1-2 దెబ్బతిన్నాయి కానీ అంత డ్యామేజ్ జరగలే. సెకండ్ ఏంటంటే ఇటు సైడు సెక్యూరిటీ ఉంటుంది, 1వ బ్లాక్ సైడు, 1వ బ్లాక్ ఎటు ఉంది, తెలంగాణ సైడ్ ఉంది. 1వ బ్లాక్ సైడు అంటే ఒకటేమో ఇటు ఉంది, బ్లాక్ 8 అక్కడ ఉంది. కానీ పిల్లర్స్ మాత్రం అటు నుంచి స్టార్ట్ అయింది కౌంటు. ఇక్కడ గమనించాల్సింది తెలంగాణ సైడు అటు మహారాష్ట్ర, తెలంగాణ సైడ్ ఫుల్ సెక్యూరిటీ ఉంది, అధికారులు ఉంటారు, వాచ్మెన్ ఉంటాడు. ఇటు సైడు జరగలేదు ప్రమాదం జరగాల్సింది ఇటు సైడ్, ఒకవేళ నిజంగానే ప్రమాదం అయితే. ఎందుకంటే దిమ్మలు గులిపోయి 5 ఏళ్ళు అయింది. తర్వాత వరద పోతున్నది ఇటు సైడు, ఈ 13,000 క్యూసెక్ల వరద పోతున్నది ఇటు సైడు. సిరివంచ సైడు సెక్యూరిటీ లేదు, గేట్ లేదు, అధికారులు లేరు. బహుశా అటు సైడ్ నుంచి చేస్తే ఈజీ అవుతుందేమో అని చెప్పి ఆ వచ్చిన వాళ్ళు అటు సైడ్ నుంచి దారి ఎంచుకున్నారు. ఎవరి ఖాతాలో వేసేందుకు సిరోంచ వైపు జరిగి ఉండొచ్చు బహుశా ఇక్కడ జరిగితే నక్సలైట్ల ఖాతాలోకి వెళ్తుందని అనుకోను. మీరు అన్నట్లు కాళేశ్వరం అత్యంత అవినీతి ఆరోపణలు, అత్యంత అలిగేషన్స్ మావోయిస్ట్ పార్టీ చేసినట్టు నాకు ఇప్పటివరకు అయితే అసలు ఎప్పుడు చేయలేదు. రెండోది వాళ్ళు కోరుకున్నారు ఇది. ఓకే విజయ్, ఒక రహస్యం చెప్తా మీకు సార్. తెలంగాణ ఉద్యమాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న మొట్టమొదటి రాజకీయ పార్టీ పీపుల్స్ వార్ జూన్ 1, 1997 వాళ్ళ డాక్యుమెంట్ కూడా నా దగ్గర ఉంది. ప్రజాస్వామ్య తెలంగాణ వాళ్ళు కదా ఫస్ట్ పిలిపించింది తెలంగాణకు. అందులోనే రాశారు సాగునీటి పారుదలలో అన్యాయం జరిగింది, ఇక్కడ బ్యారేజీలు కట్టాలి, ప్రాజెక్టులు కట్టాలని. ఇప్పుడు కేసీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉద్యమానికి రావడానికంటే 5 సంవత్సరాల ముందు వాళ్ళు ఎందుకు చేస్తారు అది. కాకపోతే వాళ్ళ వైపు నుంచి చేస్తే వాళ్ళ మీదకి వస్తుందని చెప్పేసి, ఎందుకంటే అవతలి ఒడ్డుగా అంతా కూడా నక్సలైట్స్ తిరిగే ఏరియా అది, సిరివంచ కానీ, బస్తర్ కానీ, జగదల్పూర్ కానీ, ఛత్తీస్గఢ్ అదంతా. కాబట్టి వాళ్ళ ఖాతాలో వేయాలనుకున్నారు. ఒకవేళ వాళ్ళు చేశారని చెప్పినా కూడా ఆపరేషన్ కగార్ ప్రారంభమైనప్పటి నుంచి అలాంటి విధ్వంసక చర్యలకు మావోయిస్ట్ పార్టీ పాల్పడినట్టు అసలు ఎప్పుడు రికార్డు లేదు. అసలు ఆ పార్టీ పుట్టిన దగ్గర నుంచి 1969 జనవరి నుంచి అది స్టార్ట్ అయింది. 69 ఏప్రిల్లో ఆ పార్టీని అనౌన్స్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ నీటిపారుదల ప్రాజెక్టులను కట్టారు వాళ్ళు. జనార్దన్ సర్కార్ అని చెప్పి మీకు అక్కడ చాలా ప్రాజెక్టులు వాళ్ళు చెక్ డ్యాములు కట్టి నీళ్లు సాగునీరు ఇచ్చారు. బట్ ఇక్కడ కాళేశ్వరం మీద వాళ్ళు ఎన్నడూ స్టేట్మెంట్ ఇవ్వలేదు అగెనిస్ట్గా. వాళ్ళకి అవసరం కూడా లేదు, వాళ్ళు చేయలేదు కూడా.
వాళ్ళ మీదకి తీసుకుపోవాలని ఒక ఉద్దేశంతో చేశారు. అది కనుక ఎఫ్ఐఆర్లో విధ్వంసక చర్య అని ఉంటే ఆ తర్వాత అక్కడ దగ్గరలోనే ఒక ఎన్కౌంటర్ జరిగింది. వాళ్ళ మీద వేసేవాళ్ళు, వాళ్ళు కాళేశ్వరం పేల్చిన వాళ్ళని మేము చంపేశాం, అయిపోయింది, క్లోజ్ అయిపోయిందని చెప్పేవాళ్ళు. బట్ అది కూడా ఏం లేదు. భవిష్యత్తులో బహుశా ఏమైనా వస్తుందా సార్ ఇట్లా? ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి ఈ వాదనలు, ఆరోపణలు ఒకవేళ నిజమని తెలితే నాకు తెలిసి ఇండియన్ పాలిటిక్స్ హిస్టరీలో ఇంతకు మించినటువంటి ఎక్స్ప్లోజివ్ ఇంకోటి ఉండేందుకు ఛాన్స్ లేదు. ఎలా టర్న్ తీసుకుంటుంది? బై ద సేమ్ వే మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టేందుకు, మిమ్మల్ని కూడా టార్గెట్ అయ్యేందుకు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నేను ఏవైతే ఆధారాలు చెప్పినో అది కామన్ మ్యాన్కి కూడా వచ్చే అనుమానమే. దాని వెనకాల సైన్స్ టెక్నాలజీ ఏం అక్కర్లేదు. ఎందుకంటే నేను ఓన్లీ ఫ్యాక్ట్ అండ్ ఫిగర్స్ వాళ్ళ ముందు తీసుకొచ్చి పెట్టాను. ప్రభుత్వం ఏమన్నది, నీరు నిల్వ చేశారు 10.5 టీఎంసీలు ఆ రోజు కూడా ఆపి పెట్టారు అంటే నిల్వ చేశారు అన్నారు. నిల్వ అని ఎప్పుడు అంటామంటే అన్ని గేట్లు వేసినప్పుడు నిల్వ అంటారు. ఓ పక్క నుంచి రెగ్యులేట్ చేశారు తప్ప నిల్వ చేయలేదు. అయితే ఎలక్షన్ షెడ్యూలు మొన్న ప్రవీణ్ కుమార్ అన్నారు అది ఇంకో వారం రోజులకు వస్తుందనంగా అన్నాడు. వారం రోజులకు వస్తుందనం కాదు, వచ్చినాక 11 రోజులకి. ఇవన్నీ కూడా ఏంటంటే అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన విషయాలనే నేను బయట పెట్టాను. కాబట్టి నాకు ఇబ్బంది ఏం లేదు. అలా ఒక లాయర్గా నాకు ఆ లిమిటేషన్స్ తెలుసు, నా అనుమానాలు అవి. మీ అనుమానాలు నివృత్తి చేస్తారన్న నమ్మకం అంటే కేంద్రం పైన ఇటు రాష్ట్రం పైన మీకుందా? అది నివృత్తి చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకు అనంటే ఈ రెండు ప్రభుత్వాలు కూడా కేసీఆర్నే దోషిగా నిలబెట్టాలనుకుంటున్నాయి. కాబట్టి దోషిగా నిలబెట్టాలనుకున్నప్పుడు అది నాసిరకంగా కట్టారనేదే వాళ్ళ వాదన ఉంటుంది. ఒకవేళ ఏ ఒక్క ఆఫీసర్ని ఈవెన్ నిష్పక్షపాతంగా భూపాలపల్లి ఎస్పీ ఎంక్వైరీ చేసినా కూడా ఇది బ్లాస్ట్ అయ్యే అనుమానం ఉంటుంది, బ్లాస్ట్ రూల్ అవుట్ చేయలేమని చెప్తారు. ఇప్పుడు న్యాయశాస్త్రంలో ఏముంటుంది, భారతదేశంలో 100 మంది దోషులైనా తప్పించుకోవచ్చు, ఒక నిరపరాధికి శిక్ష పడద్దు. ఇక్కడ ఏమవుతుందంటే నువ్వు దోషి ఎవరనేది ప్రూవ్ చేయలేకపోయినా ఇది బ్లాస్ట్ కాదు అని చెప్పడానికి ఆధారాలు లేవు, ఇది బ్లాస్ట్ అని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. అయితే నేను అనుకునేది వాళ్ళు ఒకవేళ బ్లాస్ట్ అని చెప్పినా ఇప్పుడు పట్టుకునే పరిస్థితి లేదు, సీసీ కెమెరాలు లేవు, ఎవరు పెట్టారో తెలియదు. తర్వాత ఆ వరద నీటిలో బహుశా ఆ బ్లాస్టింగ్ మెటీరియల్ అంతా కొట్టుకుపోయి ఉంటుంది. ఎందుకంటే ఇమీడియట్గా తలుపులను తెరవాల్సి వచ్చింది దాన్ని కాపాడుకోవడానికి. ఆ వరదలో మొత్తం పోతాయి. కాబట్టి ఇప్పుడు ప్రజల లోపల ఇది బ్లాస్ట్ కావచ్చు అనే ఒక అనుమానం వచ్చింది అనుకోండి, కేసీఆర్ దోషి కాదనే అనుమానం కూడా వస్తుంది. 1,00,000 కోట్ల అవినీతి జరగలేదు అనేది ఇప్పటికే ప్రూవ్ చేశాం. రేవంత్ రెడ్డి మామగారు కూడా స్వయంగా ఒప్పుకున్నాడు. 1,00,000 కోట్ల అవినీతి జరిగితే ఇన్ని స్ట్రక్చర్స్ రావు కదా. కాబట్టి నా ప్రయోజనం ఏంటంటే ప్రజలకు వాస్తవాలు తెలవాలి. కేసీఆర్ దోషి కాదు అనేది నేను బలంగా నమ్ముతున్నాను.